హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాశివుడు, అవును, అన్ని విద్యలు ఆయనే, సకల జీవుల్లోనూ ఆయనే. ఈశా యోగా కేంద్రంలోనూ అణువణువు శివతత్వం గోచరిస్తుంది. చుట్టూ పచ్చదనం, మధ్యలో ఆకాశమెత్తు ఆదియోగి విగ్రహం. వెల్లియాంగిరి కనుమల్లో వెలసిన ఆధ్యాత్మిక నెలవు ఈశా యోగా కేంద్రం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈశా ఫౌండేషన్ ప్రధాన కేంద్రాన్ని అక్షర సాక్షిగా దర్శించుకుందాం. జ్ఞాన, కర్మ, క్రియ, భక్తి మార్గాల సంగమ క్షేత్రం ఈశా యోగా కేంద్రం. స్వీయ పరివర్తనశాలగా, అంతర్గత పురోగతికి ఆలంబనగా అలరారుతున్న ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి ప్రధాన ఆకర్షణ అంబరాన్ని తాకుతుందా అన్నట్టుగా ఉన్న శంభుదేవుడి ప్రతిరూపం. కైలాస సదనంలో సప్త పురుషులకు యోగ విద్యను ఉపదేశించిన ఆదియోగి ఇప్పుడు తమిళనాడు కోయంబత్తూరు సమీపంలో విగ్రహ రూపంలో జీవితానికి నిగ్రహాన్ని ప్రసాదించే యోగ విద్యను విశ్వవ్యాప్తం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. 112 అడుగుల ఆదియోగి మూర్తి పర్యాటక ఆకర్షణగాను ప్రత్యేకతను సంతరించుకుంది. 15,000 సంవత్సరాల కిందట ఆదియోగి సప్త ఋషులకు యోగ శాస్త్రాన్ని బోధించాడు. మనిషి తన పరిమితులను దాటి అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి 112 మార్గాలను ఉపదేశించాడు. ఆ మార్గాలకు ప్రతీకగా ఈశా ఫౌండేషన్లో 112 అడుగుల ఆదియోగి మూర్తిని ప్రతిష్ఠించారు. 2017 మహాశివరాత్రి సందర్భంగా దీనిని జాతికి అంకితమిచ్చారు. జ్ఞానోదయానికి, ఆధ్యాత్మిక వికాసానికి ద్వారం ధ్యానలింగం. 1999లో సద్గురువు ప్రతిష్ఠించిన ఈ ధ్యానలింగాన్ని దర్శించిన భక్తులు అలౌకిక ఆనందానికి లోనవుతారు. ఇందులోని శక్తి తన పరిధిలోకి వచ్చిన వ్యక్తికి జీవితానుభూతిని సంపూర్ణంగా పొందే అవకాశాన్ని కలిగిస్తుందని చెబుతారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాదరస లింగం. నిర్మాణ పరంగానూ ధ్యానలింగ నిలయం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. 76 అడుగుల వ్యాసం, 33 అడుగుల ఎత్తు కలిగిన నిర్మాణం ఓ అద్భుతం. ఇటుక, మట్టితో కట్టిన గోపురంలో ప్రతి అంశము దైవత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆలయ అంతర పరిక్రమలో ఎడమ వైపున యోగ సూత్రాల పితామహుడైన పతంజలి విగ్రహం కనిపిస్తుంది. కుడివైపు ధ్యానలింగం, స్త్రీ దేవత వనశ్రీ మందిరం ఉంటుంది. దీనిని పతంజలికి ప్రతిరూపంగా భావిస్తారు. ధ్యానలింగానికి ఎదురుగా లోహంతో రూపుదిద్దుకున్న భారీ నందీశ్వరుడి విగ్రహం గంభీరంగా దర్శనమిస్తుంది. ఈశా యోగా కేంద్రంలో 2 తీర్థకుండాలు కూడా ఉన్నాయి. పురుషుల కోసం సూర్యకుండం, స్త్రీల కోసం చంద్రకుండం సిద్ధం చేశారు. ఆదియోగి ముఖాకృతి చెంతనే ప్రతిష్ఠించిన యోగేశ్వర లింగం మానవ శరీర వ్యవస్థలోని 5 ప్రధాన చక్రాల అభివ్యక్తీకరణగా దర్శనమిస్తుంది. ఈ యోగేశ్వర లింగానికి సమీపంలో సప్త ఋషుల మూర్తులు కనిపిస్తాయి. ఇక్కడ యోగేశ్వర లింగంతో పాటు సప్త ఋషులకు దివ్య హారతి ఘనంగా జరుగుతుంది. హారతి అనేది ఆదియోగి స్వయంగా సప్త ఋషులకు అందించిన ఒక శక్తివంతమైన ప్రక్రియగా భావిస్తారు. ఈ సంప్రదాయానికి కొనసాగింపుగా నేటికి ఏడాదికి ఒకసారి కాశీ విశ్వనాథుడి అర్చక స్వాముల వంశానికి చెందిన పూజారులు స్వయంగా వచ్చి ఈ క్రతువును నిర్వహిస్తుండడం విశేషం. అంతేకాదు, కాశీ విశ్వనాథుడి సన్నిధి తర్వాత సప్త ఋషి హారతి నిర్వహిస్తున్న ఏకైక క్షేత్రం ఈశా యోగా కేంద్రమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.